నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో చోరీకి దొంగలు విఫల ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. అయితే రైల్వే కానిస్టేబుల్ గాల్లోకి కాల్పులు జరపడంతో పరారైనట్లుగా సమాచారం. పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ఏం జరిగింది? దొంగలు ఏ ప్రాంతం వారని చెప్తున్నారు? అలాగే రైల్వే పోలీస్ కాల్పులు కూడా జరిపారని సమాచారం అందుతోంది. అప్డేట్స్ ఏంటి? అదే రాత్రి 11:10 ఈ ఘటన జరిగింది. ఒంగోలు స్టేషన్ దాటిన తర్వాత రాపర్ల వద్ద ఈ ఘటన జరిగింది. దాదాపు ఒక 15 మంది దొంగలు ఈ ఇన్సిడెంట్ లో పార్టిసిపేట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఒక దొంగ లోపలుండి చైన్ లాగేయడం, మిగిలిన వాళ్ళంతా కిటికీల వైపు కాసుకుని గాఢ నిద్ర ఉన్నటువంటి మహిళల మెడల్లో చైన్ లాగే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే భోగిలో ఉండి అప్రమత్తమైనటువంటి ఒక రైల్వే కానిస్టేబుల్ గాల్లో కాల్పులు చేయడంతో భయంతో దొంగలు పరారైపోయారు అక్కడి నుంచి. దీంతో హుటాహుటిన ఇటు ఒంగోలు నుంచి అటు చీరాల నుంచి రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ట్రైన్ లో ఉన్న వాళ్ళ దగ్గర వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. వాళ్ళకి అందిన సమాచారం ప్రకారం అయితే రాత్రి దొంగలు విప్రయత్నం మాత్రమే చేశారు. ఎవరి దగ్గర నుంచి చైన్లు లాక్కెళ్ళలేకపోయారు. ఫిర్యాదులు కూడా ఏమి లేదని చెప్తున్నారు. మొత్తం మీద ప్రకాశం జిల్లాలో వేసవి మొదలైన వెంటనే ఒక వారం క్రితం గిద్దలూరులో ప్రశాంత్ ఎక్స్ప్రెస్ లో ఇట్లాగే దొంగలు పడ్డారు. ఒక ప్రయాణికురాల నుంచి దాదాపు 20 గ్రాముల బంగారం లాక్కెళ్ళిన పరిస్థితి. అది జరిగిన ఒక వారం తర్వాత మళ్ళీ ఒంగోలు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకోవడం చాలా ఆందోళన కలిగిస్తుంది రైల్వే ప్రయాణికులను. అలాగే రైల్వే సిబ్బంది, అలాగే రైల్వే పోలీసులను కూడా అప్రమత్తం చేయాల్సిన పరిస్థితిని ఈ ఘటన గుర్తు చేస్తుంది. హరి, అంటే ఇది ఒక అలాం సిచ్యువేషన్ గా రైల్వే పోలీసులు భావిస్తున్నారా? అలాగే ఈ దోపిడీ యత్నం ప్లాట్ఫామ్ లో ట్రైన్ ఉండగా జరిగిందా, లేకపోతే చైన్ ఆపి ఈ ప్రయత్నం జరిగిందా? ఏంటి అప్డేట్? ప్లాట్ఫామ్ గా ఉండగా కాదు హరి, ఇది ఒంగోలు స్టేషన్ దాటిన తర్వాత అంటే పక్కా ప్లాన్ గా జరిగిన ఘటన ఇది. రాపర్లు అంటే అది ఒక చిన్న స్టేషన్, అందులో షాపింగ్ కూడా ఉండదు. అయితే ఆ ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత ఒక దొంగ లోపలే ఉండి చైన్ లాగడం జరిగింది. దాంతో ట్రైన్ ఆగిన వెంటనే అతను దూకి పారిపోవడం, మిగిలిన దొంగలు చుట్టుపక్కల రైలు బోగీల వైపు ఉన్నటువంటి కిటికీల వైపు పాకుతూ ప్రయాణికుల నుంచి చైన్స్ లాగే ప్రయత్నం చేశారు. అయితే అంతే వేగంగా లోపల ఉన్నటువంటి కానిస్టేబుల్ స్పందించి గాల్లో కాల్పులు చేయడంతో ఒక్కసారిగా భయభ్రాంతులు పడిన దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. మొత్తం మీద పోలీసులు అప్రమత్తత వల్ల కొంతవరకు ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు రాత్రి. ఓకే శ్రీనివాస్.